డే స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ని ఎంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ద యావరేజ్ శాలరీ ఆఫ్ ద ఎంటైర్ స్టాఫ్ అండ్ ఆఫీస్ ఈజ్ 200 పర్ డే. అమ్మ దీన్ని మనం మిక్చర్ సెలిగేషన్తో కూడా వేద్దాం. ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఆఫీసర్ ఈజ్ 550 రూపీస్ అండ్ దట్ ఆఫ్ నాన్ ఆఫీసర్స్ ఈజ్ 120. అంటే ఒక ఆఫీస్లో ఆఫీసర్స్ ఉన్నారు, నాన్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, రెండు రకాల మనుషులు ఉన్నారు. అయితే ఆఫీసర్స్కి ఎంత ఇస్తారంట? యావరేజ్గా 550 రూపీస్ ఇస్తారంట. అయితే నాన్ ఆఫీసర్స్కి ఎంత ఇస్తారంట? 120 రూపీస్ ఇస్తారంట. అయితే ఆఫీస్ మొత్తం స్టాఫ్ అందరు కలిపి ఎంత అవుతాయని యావరేజ్గా అంటే 200 అవుతాయి అన్నాడు. అంటే 550 రూపీస్ ఉన్న వాటిని 120 రూపీస్ ఉన్న వాటిని మిక్స్ చేస్తే ఫైనల్గా నాకు 200 ప్రోడక్ట్ వస్తుంది. పిక్చర్ సెలిగేషన్లో కొట్టేయచ్చు. అయితే క్వశ్చన్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఆర్ 16. అయితే అందులో ఆఫీసర్లు ఎంతమంది అంటే 16 మంది ఉన్నారు. అయితే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఆఫీసర్స్? నాన్ ఆఫీసర్స్ ఎంతమంది? ఇది క్వశ్చన్ అమ్మా. మిక్చర్ సెలిగేషన్తో కూడా వేద్దాం మనం. సో 200లో నుంచి 120 తీసేస్తే 80. నాకు 550లో నుంచి 200 తీసేస్తే 350. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 కొట్టేస్తే నాకు ఆఫీసర్స్ 8 భాగాలు ఉంటే నాన్ ఆఫీసర్స్ 35 పార్ట్స్ ఉన్నారు. అంటే 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 16 కాబట్టి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే 35 2s ఎంతమ్మా? 70. అంటే ఆ ఆఫీస్లో ఉన్నటువంటి నాన్ ఆఫీసర్స్ ఎంతమంది? 75 మంది. బాగుందా? సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే ఫాలో కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.